హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఈరోజు నేను పుట్టగొడుగులతోటి ఒక స్నాక్ ఐటెం చేస్తున్నానండి. మష్రూమ్స్ తోటి స్నాక్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మనకి మష్రూమ్స్ అనమాట. విటమిన్స్, మినరల్స్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి దీనిలోని. మీ అందరికీ తెలుసున్నదే. ఈ మష్రూమ్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంకా దీంట్లో డి విటమిన్ కూడా దొరుకుతుందిట. అందుకని నేను ఇంచుమించులో వారంలో 2 సార్లు చేస్తూ ఉంటాను. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఒక 3-4 ప్యాకెట్లు తెచ్చుకుని దీన్ని నేను ఇంచుమించులో చేస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గాను. వారంలో 2 సార్లు ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఈ మష్రూమ్స్ అంత మంచివన్నమాట, ఎవరైనా తినచ్చు. చాలా సూపర్ ఐటమ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్యాన్లో కొద్దిగానే బటర్ వేసుకున్నానండి. ఆ బటర్ వేసుకుని ఈ మష్రూమ్స్ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. బాగా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని ప్యాన్లో వేసేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే దాంట్లోంచి నీరు బాగా వచ్చేస్తుంది అనమాట. ఇది నీరు ఎక్కువ కలిగి ఉంటుంది. మష్రూమ్స్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఉప్పు వేయగానే ఫుల్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత నీరు వచ్చిందనో. ఈ నీరంతా బాగా ఎగిరిపోయేంత వరకు మనం మష్రూమ్స్ని వేయించేసుకోవాలన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత నీరంతా అది పీల్ చేసుకున్న తర్వాత కొంచెం నేను పెప్పర్ పొడి వేసుకున్నాను. పెప్పర్ పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇది నేను కొంచెం ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇది నా మనవరాల కోసం తీసానమాట. అది ఎక్కువ కారం తినలేదు, 2 years కిడ్ అనమాట. అందుకని దానికోసం విడిగా తీసాను. మేమైతే మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటాము. కొద్దిగా దాంట్లో అన్ని రకాల స్పైసీలు ఉంటాయి కాబట్టి, స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా హెల్దీ ఫుడ్ అండి. దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మంచి ఫుడ్ ఇది. ఎప్పుడైనా సరే ఇలా చేసుకుని తినచ్చు. ఎక్కువగా మసాలాలతో కాకుండా ఇలా స్నాక్గా కూడా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారనమాట. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.